మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. సాధారణంగా ఈ రోజు లోపల ఏ ఆసుపత్రికి వెళ్ళాలన్నా కానీ మనకు డాక్టర్ రాసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, వారు రాసేటువంటి టెస్టులు చూస్తే ముందే మన గుండె ఆగిపోయే పరిస్థితి. కానీ కరీంనగర్ లోపల ఉన్నటువంటి విక్రమ్ సింగ్ ఠాకూర్ డాక్టర్ గారు మాత్రము చాలా పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఖర్చు చాలా తక్కువతో కూడుకున్నటువంటి ట్యాబ్లెట్ రాస్తూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఎందుకు అంటే మీరు ఈ మధ్యలో చాలా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తర్వాత మిగతా విషయాల్లో కూడా పేషెంట్లు చాలా మీ గురించి గొప్పగా చెప్తున్నారు, మా డాక్టర్ దేవుడు అని అంటున్నారు. దీనికి కారణం ఏంటిదని చెప్పుకోవచ్చు? సార్ ఫస్ట్ నేను దేవుణ్ణి కాదు నేను మామూలు మనిషిని, కానీ ఒక డాక్టర్ని. సో సామాజిక స్పృహ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. అది డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే. సో మన వంతు సహాయం, మన వంతు పని అది నిజాయితీగా మనం చేయాలి. సో అదే దృష్టితో నేను ఉన్నాను. నాకు చేయాల్సిన పని నేను చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఐఎమ్ ఎడ్యుకేటింగ్ పీపుల్, ఎడ్యుకేట్ చేస్తున్నాను. రోగాలు రావడమే కాకుండా రోగాలు రాకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది చెప్తున్నాను. సో ఏం తినాలి అట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాను కాబట్టి. సో అలా కొంచెం పేషెంట్స్ అంటే సాధారణంగా సార్, ఇప్పుడు నేను కూడా ఒక 5 years బ్యాక్ న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డాను. అంటే నేను కూడా నాకు కూడా ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యింది. అప్పుడు నాకు ఒక దురలవాటు ఉండడం వల్ల బ్లడ్ క్లాట్ అయింది. కానీ నాకు అప్పుడు అంటే నేను ప్రత్యక్షంగా డాక్టర్ని చూసినప్పుడు నాకు చాలా అంటే చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం మీరు అంటే డాక్టరుగా పేషెంట్తో ఇంటరాక్ట్ ఉన్నటువంటి తీరు చాలా విభిన్నంగా కనబడుతుంది. సార్ డాక్టర్ అంటే మనిషే కదా సార్. డాక్టర్ అనేది వాడు కూడా మనిషే. సో దేవుడు సృష్టిలో ఒక భాగమే. సో పైనుంచి ఎక్కడి నుంచో ఒడిపడిన వాడు కాదు దేవుడు. కానీ సో డాక్టర్ లాగా నేను చేయవలసిన పని నేను చేస్తున్నాను. సో పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే నాకు ముందు నుంచి కూడా సార్, నా దగ్గర పేషెంట్ లాగా వచ్చిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, నా సొంత అక్క చెల్లి అన్నదమ్ములు ఉంటే ఎట్లా ఫీల్ అవుతానో అట్లా ఫీల్ అయ్యి నేను ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అదే మాట తీరు కూడా అలాగే ఉంటుంది. సో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మ బాపు అలానే మాట్లాడతాను. సో ఆ ఫీలింగ్ అనేది పేషెంట్స్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చూసినాము, అంటే కుటుంబ సభ్యులు ఎట్లా మనం పలకరిస్తారో అదేవిధంగా అమ్మ నాన్న అని కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు డాక్టర్గా ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు అంటే వారితో మాట్లాడగానే సగం బాధలు పోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మాకు కనబడుతుంది. సగం బాధ అంటే సార్, మనిషికి బాధలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మనిషి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం పరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ టైంలో ఒక మంచి మాట, ఒక మంచి పిలుపు కూడా ఆ పేషెంట్కి, ఆ మనిషికి ఒక సపోర్ట్ లాగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే ధైర్యం అనేది ధైర్యం ఇస్తే మనకు సగం రోగం తగ్గుతుంది సార్. సో ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ధైర్యంగా మనం ఒక డాక్టర్ లాగా ఇస్తే పేషెంట్ తృప్తి పడతారు. సో హోప్ అనేది ఉంటుంది. హోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి ఆశ అనేది ఉంటుందో, క్యాన్సర్తో కూడా పోరాడి మనిషి బతకగలడు. కానీ ఆశ లేదనుకోండి, హోప్ లేదనుకోండి, చిన్న జ్వరం కూడా మనిషి చనిపోతాడు. అంటే ఇప్పుడు మీరు చూసినటువంటి సందర్భంలో, ప్రిస్క్రిప్షన్ చూసినటువంటి సందర్భంలో ఈ ట్యాబ్లెట్ వాడద్దు అంటే కొన్ని ట్యాబ్లెట్లే వాడితే సరిపోతుందని అంటున్నారు. చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లు అంటే టెస్టుల కోసం వెళ్ళినా కానీ మామూలుగా ప్రిస్క్రిప్షన్ రాసేవారు కానీ చాంతాడంత మనకు ఒక లిస్టు కనబడుతూ ఉంటుంది. అంటే నిజంగా మనకి అంటే ఈ సపోర్ట్గా అవసరం లేదంటే అంటే సార్, రోగం బట్టి మెడిసిన్స్ ఉంటాయి, కొన్నిటికి ఎక్కువ మెడిసిన్స్ అవసరం పడదు. సో అలాంటప్పుడు మనం ఎక్కువ మందులు వాడడం ఎందుకు? ఎందుకంటే ప్రతి గోళీకి సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ లోపల ఎప్పుడైతే డిజీజ్తో బాధపడతారో, కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, సరిగా పనిచేయవు. దాని మీద మళ్ళీ మనం ఈ మెడిసిన్ ఒక బర్డెన్, అన్నెసెసరీ మెడిసిన్స్, అంటే అవసరం ఉన్న మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాల్సిందే, దాని బర్డెన్ పడుతుంది. సో అందుకే నేను ఆ మెడిసిన్స్ నేను అవాయిడ్ చేస్తాను, అంతే సార్. నాకు కూడా అంటే ఒక న్యూరో ప్రాబ్లం అయినప్పుడు చాలా రోజులు కూడా నన్ను మాంసాహారం తినడం మానేయమని చెప్పారు అప్పుడు అంటే ఉన్నటువంటి డాక్టర్. కానీ మీరేమో ఇప్పుడు నేను ఒక పేషెంట్తో మాట్లాడేటప్పుడు చూశాను, మటన్ తింటారా అని అడుగుతున్నారు. సార్ యాక్చువల్లీ మాంసాహారం అని కాదు. సో అదేముందంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనిషికి. కానీ మనం యాజ్ ఇండియన్స్ మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు సార్? మీరు ఇప్పుడు ఇవాళ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? నేను ఒక న్యూట్రిషన్ షేక్ తీసుకున్నాను. షేక్. సార్ మీరు ఒక్కసారి దాని ఇంగ్రీడియంట్స్ చూడండి.
ఏ కంపెనీ నాకు చెప్పకండి, కానీ దాని ఇంగ్రీడియంట్స్ చూడండి. దాంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ ఉంటుంది. 2, 3, 4, 5 రకాల కెమికల్స్ పేర్లు ఉంటాయి. ఏదేదో ఉంటుంది. మాల్టోడెక్స్ట్రిన్ ఉంటుంది, డెక్స్ట్రిన్ ఉంటాయి. సో ఇవన్నీ షుగర్స్. సో అందులో ప్రోటీన్ అయితే ఉంటుందో దాని బయో అవైలబిలిటీ ఎంతో మనకు తెలియదు. బట్ యానిమల్ ప్రోటీన్ ఒక బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ. సపోజ్ ఒక గుడ్డు తీసుకున్నారనుకోండి, అది దేవుడిచ్చిన బెస్ట్ మల్టీవైటమిన్ మనకు. 1 ఎగ్, ఎందుకంటే అందులో వైటమిన్ సి తప్ప అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి మనకు. సో అలా యానిమల్ ప్రోటీన్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పప్పులు తీసుకోవచ్చు, కానీ వాటిని ఏంటంటే రాత్రిపూట నానబెట్టాలి. ఎందుకంటే పప్పులలో సాపోనిన్స్ ఉంటాయి. సో కొందరికి అవి పడవు. అవి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ యాంటీ న్యూట్రియంట్ అంటారు, ప్లాంట్ టాక్సిన్స్ అని కొందరు అంటారు. సో అందుకే రాత్రిపూట నానబెట్టాలి. బట్ బెస్ట్ బయో అవైలబుల్ ప్రోటీన్ అయితే యానిమల్ ప్రోటీన్ ఇస్తారు. ఎగ్కి మించి బయో అవైలబుల్ ప్రోటీన్ ఏది లేదు. సో అందుకే అని తింటారా లేదా అడుగుతాను సార్. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లోపల కొన్ని సందర్భాల లోపల కూడా సార్, అంటే పేషెంట్ల యొక్క తీరును చూసి కన్నీళ్ళు పెట్టుకునేవి కూడా మేము చూసాం సార్. అంటే మీలో ఏదో ఒక సమ్ హ్యాపెన్ జరిగింది అని చెప్పి, దాని తర్వాత నేను చాలా మార్పు వచ్చిందని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే సార్ నాకు ఒకటి తెలిసింది సార్, ఏంటంటే మనం ఏం చేసినా ఆఖరికి తీసుకెళ్లేది ఏం లేదు. ఏదో తీసుకెళ్తామనే భ్రమలో ఉండి మనం ఏం చేస్తామంటే, నా పిల్లల కోసం, నా పెళ్ళాం కోసం, నా కుటుంబం కోసం, నా ఆస్తులు కాపాడాలి, నేను బంగ్లాలు కట్టాలి, 10 మంది నన్ను గొప్పగా చూడాలి అనుకుంటాం. సో నా దృష్టిలో 10 మంది ముందు నేనేదో పెద్దవాణని అని నిరూపించుకోవడం కోసం, టు ప్రూవ్ చేయడం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. లేదంటే మనం నిజంగా చూస్తే మనకు అంత అవసరమా సార్? మనకు ఒక ఇల్లు చాలు, ఒక కారు చాలు, ఒక చిన్న ఉద్యోగం చాలు. కానీ మనం ఇన్ని ఎకరాల భూములు, కోట్లు, సరే కొన్ని లక్ష, 1 కోటి అర్థం చేసుకోవచ్చు, 100,000 కోట్లు, సరే మంచి మార్గంలో సంపాదిస్తున్నామంటే అది కూడా లేదు. అంటే డాక్టర్స్ గురించి చెప్తలేదు, ఎవరైనా సరే మనం ఎన్నో తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నాం. సో అక్కడికి తీసుకెళ్లేది ఏం లేదు. సో లాభం ఏముంది? సో ఏదైనా సరే మనం మంచిగా ఉండి 10 మందికి పనికి వచ్చుకుంటా మన ఖర్చులన్నీ వెళ్ళిపోయి సరిపడా సేవింగ్స్ ఉన్నాయనుకోండి, సరిపోతుంది. అది నా ఫీలింగ్ సార్. ఎందుకంటే తీసుకెళ్లేది ఏం లేదు. అండ్ ఒకటి మనం అనుకుంటాం, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, మనం పోయేటప్పుడు వీళ్ళు ఎవరు మనతో రారు, బయట వాళ్ళు కూడా రారు. సో బయట వాళ్ళు మన వాళ్ళు అనేది మన భావన మాత్రమే, అంతేగాని బయట వాళ్ళు మన వాళ్ళు అనేది ఎవరు లేరు, అంతా ఒకటే. అది నేను అనుకుంటా సార్. అంటే సార్ కరీంనగర్ అంటే మెడికల్ చాలా, అంటే మాఫియాకు ఒక పేరు అని చెప్పి చాలా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కరీంనగర్ లోపల ఎక్కువ మెడికల్ మాఫియా ఉంటుంది. ఇక్కడ అనవసరమైనటువంటి మెడిసిన్స్ రాస్తారు, పెద్ద ఎత్తున ఉంటుంది, అంటే మొత్తం దందా నడుస్తుంది అని చెప్తారు. మీకు మిగతా డాక్టర్ల నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయి సార్? లేదు సార్, నిజం చెప్తున్నా. ఇది మెడికల్ మాఫియా కరీంనగర్ అనేది, నేను డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్న డాక్టర్స్, పెద్ద డాక్టర్స్ కానీ, చిన్న డాక్టర్స్ కానీ, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్. ఎలా అంటే నేను స్వయంగా వాళ్ళ దగ్గర ఒక పేషెంట్ లాగా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు నన్ను ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగే చూస్తారు. అంతేగాని మెడికల్ మాఫియా సార్, నిజం చెప్పాలంటే ఏ డాక్టర్ కూడా ఇలా తప్పుడు చేయాలని ఎవరు అనుకోరు సార్. పేషెంట్ బాగుండాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనను, ఇప్పుడు పేషెంట్స్ కూడా అవగాహన లేదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్ధారించుకోవాలా, తెలుసుకోవాలా, ఇన్ఫర్మేషన్ ఉండాలా వాళ్ళకి. సో అది లేకుండా మనం జస్ట్ ఎవరో చెప్పారని ఎక్కడెక్కడ తిరుగుకుంటా వాళ్ళంతా. అండ్ డాక్టర్స్ కంటే కూడా సార్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎవరైతే నాన్ డాక్టర్స్ ఉంటారో, ఇప్పుడు డాక్టర్స్ కంటే నాన్ డాక్టర్స్కి హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి కరీంనగర్లో, పర్టికులర్లీ కోవిడ్ తర్వాత. సో ఇప్పుడు ఒక డాక్టర్ అనేవాడు, సో అందరు ఇలా చేస్తారని అనట్లేదు నేను, బట్ డాక్టర్కి పేషెంట్ పట్ల ఉండే ప్రేమ నాన్ డాక్టర్కి ఉండకపోవచ్చు. ఇప్పుడు డాక్టర్ అనేవాడు పేషెంట్ని ఒక పేషెంట్ లాగా చూస్తాడు కావచ్చు, కానీ నాన్ డాక్టర్ అయితే అది ఓన్లీ బిజినెస్ లాగా, ఒక కేస్ అంటారు. సో నేను ఒక డాక్టర్ లాగా పేషెంట్ చూసేది వేరే ఉంటుంది. బట్ నాకు మెడికల్ ఫీల్డ్ అటాచ్మెంట్ లేకపోతే, కనెక్షన్ లేకపోతే, నేను పేషెంట్ని కేవలం ఒక ప్రాఫిట్ లాగానే చూస్తాను నేను. సో కరీంనగర్లో అట్లా ఉంది కాబట్టి కొంచెం అట్లా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ డాక్టర్స్ నాకైతే సార్, నాకు అందరు డాక్టర్స్ నాకు సొంత అన్నదమ్ములతో సమానం. అంటే మీ ఫాదర్ ఒక మిలిటరీగా పనిచేశారు, అమ్మ కష్టపడి మిమ్మల్ని పెంచింది, అంటే వివిధ మిలిటరీ అంటే ఇప్పుడు ఆ ఆర్మీకి సంబంధించినటువంటి దానివల్లనే మనకి క్రమశిక్షణ, ఈ అవేర్నెస్, ఈ సోషల్ అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్. మా డాడీ
చాలా కష్టపడ్డారు. ఆర్మీలో 18 ఇయర్స్ పనిచేశారు. ఎలా అంటే మా డాడీ రూల్ అంటే రూల్, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్టే. సో ఇది ఇది కాకుండా వేరే చేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అంటే అట్లాంటి పనులు మా డాడీ ఎప్పుడు చేయలే. మా అమ్మ కూడా, అరే నువ్వు ఏమైనా చేయి కానీ తప్పుడు పనులు చేయకు. చాలా కష్టపడి పెంచి పెద్ద చేశాను నన్ను. ఓకే, సో అందుకే పేదవాడి కష్టం తెలిసినప్పుడు మనం కొంచెం డబ్బు రాగానే మనం అది మర్చిపోవచ్చు సార్. ఎందుకంటే మనం కష్టాలు ఉన్నప్పుడు మన కష్టాలను మర్చిపోతే ఆ దేవుడు చూస్తాడు. సో అందుకే, ఎందుకంటే మనం 10 మందికి పనికి రాకపోతే ఎందుకు సార్ మన జీవితం? అది డాక్టర్ అయినా ఎవరైనా కానివ్వండి, సో 10 మందికి పనికి రావడమే మన పని, అంతే. ఈ రోజు లోపల చాలామంది కూడా సార్, అంటే ఈ కోవిడ్ తర్వాత కూడా చాలా న్యూరో సంబంధించినటువంటి వారికి ఇటు కొన్ని అంటే అడిక్ట్ వల్ల న్యూరో సంబంధించినటువంటి బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు లోపల స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాంటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి చివరి? ఫస్ట్ ఒకటి, మీరు ఫోన్లు వాడడం తక్కువ చేయాలి. ఫోన్లో రీల్స్కి బానిస అవ్వడం తప్పు. ఎవరి రీల్స్ అయినా కానీ, ఈవెన్ నా రీల్స్ కూడా, నా వీడియోస్ కూడా ఎక్కువ చూడడం కరెక్ట్ కాదు. సో ఫోన్కి బానిస కావద్దు ఒకటి. రెండోది, మనం ఎన్నో కారణాల వల్ల మందు తాగుతాం సార్. ఆల్కహాల్ తీసుకోవడానికి కారణాలు చెప్తాం, కారణాలు వెతుకుతాం. కానీ ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమవుతుంది సార్, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ టైంలో నేను ఇది చేస్తుంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతాం. కానీ టైం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. లేదంటే యువత ఈ మధ్యలో లవ్ ఫెయిల్ అయిందని, ఎవరో వద్దన్నారని, ఏదో అదొక వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ సార్. నేను చాలా నోటీస్ చేస్తా. ఎందుకు తాగుతున్నారా అంటే, చిన్న పిల్లలు వస్తారు నా దగ్గరికి, సార్ ఇట్లా అంటే నేను షేర్ చేస్తారు వాళ్ళు నాతో. సో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా సార్ ఇలా లవ్ ఫెయిల్ ఇట్లా అంటే, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి కానివ్వండి, ఆ అబ్బాయి కానివ్వండి బాగానే ఉంటారు, మనకేమొచ్చింది సార్? దీనివల్ల మన తల్లిదండ్రులు కొందరు బైక్స్ కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బండ్లు కొంటారు, ఇష్టమటో తోలుతూ ఉంటారు, డెత్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆఖరికి యువతకు నేను చెప్పేది ఒకటే, అమ్మాయి కోసం కానివ్వండి, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కాదు, రేపటి రోజు మనం ఎంత పెద్ద కావాలంటే, అంటే దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్స్ అందరి దాంట్లో ఉంటాయి సార్. కష్టాలు అందరు పడ్డారు, అందరికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం రేపటి రోజు ఎంత ఎదగాలంటే, మనల్ని కాదు అన్న ఆ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి బాధపడాలి. సో ఆ హైట్స్కి మనం ఎదగాల ఒకటి. అండ్ సెకండ్, ప్రభుత్వాలు కూడా కొంచెం ఆల్కహాల్ పట్ల, కొంచెం స్మోకింగ్ ఇట్లాంటి వాటి పట్ల కొంచెం స్ట్రిక్ట్ చేయాలి. అంటే రానున్న రోజుల లోపల సార్, అంటే డాక్టర్ విక్రమ్ సింగ్ గారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే రానున్న రోజుల లోపల ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, మిగతా విద్యార్థులకు ఇలాంటి వారికి కూడా అవేర్నెస్ కల్పించేటువంటి అవకాశం ఉంటుందా సార్? మేము ఆశించవచ్చా కాలేజీలలో అట్లా? అవేర్నెస్ అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలామంది కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ లోపలనే విద్యార్థులు చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటారు. స్మోకింగ్ కానీ, మిగతా అలవాట్లు కానీ ఆ సమయం లోపలనే అలవాటు అవుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ద్వారా ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే రానున్న రోజుల లోపల ఇప్పుడు కరీంనగర్ లోపల నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మీ ద్వారా ఇట్లా అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. షూర్ సార్, డెఫినెట్లీ నా వల్ల చేతనైన సహాయం నేను చేస్తా, చేతనైన అవేర్నెస్ నేను తీసుకొస్తా. అది చిన్న ఫోన్ కానివ్వండి, అది మందు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, గంజాయి సార్, గంజాయి చాలా ఎక్కువ డేంజరస్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళ నుంచి వస్తున్నారు పిల్లలు, చిన్న చిన్న టౌన్స్లో, ఊళ్ళల్లో గంజాయి దొరుకుతుంది సార్. అది నేను ఐఎమ్ షాక్డ్ యాక్చువల్లీ. స్కూల్స్లలో, హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా ఇదే పని. సో దీని పట్ల మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఆల్కహాల్, స్మోకింగ్ కంటే కూడా ఈ గంజాయి అనే దాని మీద మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఇది మొత్తానికైతే కరీంనగర్ లోపల ఉన్నటువంటి విక్రమ్ సింగ్ ఠాకూర్ ఇప్పుడు డాక్టరు, ప్రజల మనిషిగా సేవలు అందిస్తున్నాడు. ఇతడు డాక్టర్ కాదు, దేవుడు అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లే ఇటు మనల్ని అందుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.